సిగ్గు తెచ్చుకుని ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఆ వ్యాట్ అనేది తగ్గించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రూ. 113 పెట్రోల్, రూ. 101 డీజిల్ హైయెస్ట్ దేశం మొత్తం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్గా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని జనాల మీద భారం తగ్గించాల్సిందిగా కోరుతుంది. పొదుపు చర్యలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఇంధనాలు తగ్గించాలి, వాహనాలు తగ్గించాలని మన చంద్రబాబు లోకేష్ అంతా కూడా ఒక కాన్వాయ్ ఉపయోగించినటువంటి పరిస్థితి. ఏం మాటలయ్యి, ఒకరోజేమో స్పెషల్ ఫ్లైట్లు తిరుగుతారు, స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళు వెళ్ళాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. కానీ ఈరోజు ప్రజానికం అంట పొరుపుగా ఉండాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అంటే ఎంత సిగ్గుమాలంగా, ఎంత సిగ్గుచేటుగా అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజానికం మంచి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కామెంట్ చేశారు, పెంచక ఏం చేస్తారు, ఇంట్లో పుట్టట్లేదు కదా, పెట్రోల్ డీజిల్ ఇంట్లో జనరేట్ చేయట్లేదు కదా, పెంచక ఏం చేస్తారంటూ కామెంట్ చేశారు. మరి ఆ రోజు ఏదైతే ఆయన బొమ్మ, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వేసి ఇంటింటికి వెళ్ళి మాది హామీ తగ్గిస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. మరి ఈరోజు ఎందుకు, మరి ఆయన ఎందుకు మాట మారుస్తున్నారు? ఈరోజు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రోజు చెప్పింది ఏంటి, మళ్ళీ ఈరోజు వాళ్ళు చేసేది ఏంటి? కాబట్టి ఎన్ని గారు ప్రజానికం గమనిస్తున్నారు, తప్పకుండా సరైన బుద్ధి గారు చెప్తారు.